నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. 3 ఏళ్లు గడుస్తున్నా రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ అక్కడ ఏమాత్రం ప్రగతి కనిపించట్లేదనేది అంతర్జాతీయ వార్తా సంస్థల కథనం. ఇది ఇలాగుండగా ఉక్రెయిన్ ఈ మధ్య కాలంలో ఒక ప్రక్క శాంతి చర్చలు జరుగుతుండగా రష్యా మీద తీవ్రమైన దాడులు కొనసాగిస్తుంది. దీనికి ఆపరేషన్ వెబ్ అనే ఒక పేరు, ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనే ఒక నామకరణం చేసి తద్వారా మూకముడిగా దాడులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే అంశం పదే పదే జెలెన్స్కీ చెప్తూ వస్తున్నారు. అయితే తామేమీ తీసిపోలేదని, తాము కూడా ప్రతిగా దాడులు చేస్తున్నామని రష్యా బొకాయిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ శాంతి చర్చల్లో పరస్పర దాడులు చేసుకోవటం అనేది ఒక ప్రతిష్టంభనగా మనం చెప్పుకోవాల్సి ఉంది. రష్యా వారంలోనే ఉక్రెయిన్ మొత్తాన్ని చుట్టేస్తామని చెప్పి 3 ఏళ్ల క్రితం యుద్ధం ప్రారంభించినప్పుడు చెప్పినప్పటికీ ఇప్పుడు దాదాపు తమ భూభాగంలో 46% కోల్పోయిందని చెప్పి ఉక్రెయిన్ ప్రకటించుకుంటుంటే అదంతా ఒత్తి నాటకమేనని, అలాంటిది ఏమీ లేదని, ఈ ఫలితాలన్నీ కావాలని ఉక్రెయిన్ రెండింతలు చేసి అతిశయోక్తిగా చెప్తోందని చెప్పి రష్యా చెప్తూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న రెండోసారి, అంతకుముందు కూడా ఒకసారి మే నెలలో శాంతి చర్చలు జరిగాయి. అక్కడ ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఇరు సైన్యాలు, అంటే వారి ఆధీనంలో ఉన్న రష్యా సైన్యాలు, వీరి ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ సైన్యాలు, ఈ రెండింటి పరస్పరం మార్చుకోవటం అనేది, అంటే వాళ్ళని ఖైదీలుగా ఉంచారు కనుక వాటిని మార్చుకోవడం అనే ప్రధాన ఉద్దేశంగా వాళ్ళు ఈ చర్చలను ముందుకు తీసుకొచ్చారు. అయితే తొలిసారి జరిగిన సమావేశంలో ఇది అంతగా ముందుకు వెళ్ళినట్టు కనిపించట్లేదు. ఈ రెండోసారి జరిగిన దాంట్లో మాత్రం కాస్తంత పురోగతి కనిపిస్తున్నది. అదేంటంటే రెట్టింపు. గతంలో అయితే ఒక 100 మందిని అటు ఇటు మార్చుకుందాం అని చెప్పినప్పుడు ఇప్పుడు 200 మందిని, అంటే రెట్టింపు సంఖ్యలో పరస్పర ఖైదీలను, యుద్ధ ఖైదీలు లేకపోతే ఈ సైనికులను మార్చుకోవడం అనే దాని మీద ఒక అంగీకారానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న ఈ చర్చల్లో ప్రధానమైన వాళ్ళెవరూ పార్టిసిపేట్ చేయట్లేదు. అధికార స్థాయి వాళ్ళు లేకపోతే సలహా సంఘం స్థాయి వాళ్ళు మాత్రమే ఈ ఇస్తాంబుల్లో జరుగుతున్న వేదికలో ఆ చర్చల్లో పాల్గొంటున్నారు తప్ప ప్రధానమైన వాళ్ళు అటు పుతిన్ కానీ, ఇటు జెలెన్స్కీ కానీ, లేకపోతే అమెరికా సైడ్ నుంచి మరొకరు కానీ ఈ శాంతి చర్చల్లో పాల్గొనకపోవటం అనేది మరొక కారణంగా ఈ పరస్పర దాడులకు కారణంగా మనం చెప్పుకోవాల్సి ఉంది. అయితే ఇంత జరుగుతున్న అమెరికన్ అధ్యక్షుడు ఎవరైతే యుద్ధాన్ని వారంలో ఆపేస్తానని గతంలో ప్రకటించారు, అంటే తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రకటించారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 మాసాలు దాటిపోతున్నప్పటికీ దాని గురించి ఏం పట్టించుకున్నట్లేదు. పైగా ఇప్పుడు పరస్పరం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న దాడుల గురించి నాకేం సమాచారం లేదే, అలా జరుగుతుందా అన్నట్టు ప్రశ్నిస్తూ వెర్రెక్కిపోతున్నారు. ఏంటిది, నేను చెప్పింది ఏంటి, వాళ్ళు చేస్తున్నది ఏంటి అని. పుతిన్ అయితే ఏకంగా హీ హెస్ గాన్ మ్యాడ్ అని, అతను పిచ్చెక్కిపోయింది, అందుకే ఏంటేంటో మాట్లాడేస్తున్నాడు అని చెప్పి. అది దేన్ని ఉద్దేశించి మాట్లాడారంటే ఈ శాంతి చర్చల్లో పుతిన్కి సలహాదారుగా ఉన్న వ్యక్తి మాట్లాడుతూ కొన్ని షరతులు విధించారు. అంటే ఉక్రెయిన్లో ఉన్న కొన్ని భూభాగాలను తమకు ఇచ్చేయాలని కొన్ని షరతులు. అక్కడి ప్రతిష్టంభన ఏర్పడుతుంది. చర్చలేమో పరస్పర సైనికుల్ని మార్చుకోవడం కోసమని ప్రారంభించి సడన్గా ఈ షరతులు, భూభాగానికి సంబంధించిన షరతులు చేయడంలో ఈ ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పి మనం అనుకోవచ్చు. అదే అంశం మన ట్రంప్ గారు కూడా మాట్లాడుతూ చాలా ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఏంటి, పుతిన్కి ఏమన్నా పిచ్చెక్కిందా అని చెప్పి చేశారు. సో ఈ గాన్ మ్యాడ్ అనే ఈ పదము మళ్ళా కొంచెం బూమరాంగ్ అయినట్టే కనిపిస్తుంది. గతంలో కూడా చర్చల కోసం అని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి వైట్ హౌస్కు పిలిచి అక్కడ విందు కూడా ఏర్పాటు చేసి అతన్ని హేళన చేసి అర్ధాంతరంగా ఆ చర్చలు సాగకుండా చేసి పంపించేశారు. ఇప్పుడు గతంలో జెలెన్స్కీ చేసినట్టే ఇప్పుడు రష్యా అధినేత పుతిన్ మీద కూడా ఈ మ్యాడ్ అనే ఒక పదాన్ని వాడటం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశం అయినట్టు కనిపిస్తుంది. మే 16వ తేదీన జరిగిన తొలి చర్చల్లో కూడా ముందుకు సాగినట్టు కనిపించట్లేదు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఈ చర్చల్లో కూడా యుద్ధం ఆగే తాలూకు వాతావరణం అయితే ఏమీ కనిపించట్లేదు. ఉక్రెయిన్
ఉక్రెయిన్ 3 ఏళ్ల క్రితం యుద్ధం ప్రారంభించినప్పుడు చేసిన ప్రగల్భాలన్నీ రష్యా ఉత్తుత్తినే చేసినట్టుగా అంతర్జాతీయ మీడియా మాట్లాడుతున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈసారి ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి దాదాపు 7,000 కిలోమీటర్లు చొచ్చుకొని వెళ్ళి దాదాపు 400 పైగా డ్రోన్లతో ఒకేసారి బంబార్డ్ చేయడంతో చాలా నష్టపోయారు అని చెప్పారు. అంటే సైనిక స్థావరాల మీద వాళ్ళు కొడుతున్నారు. ఎక్కడైతే ఈ ఎమ్యునిషన్ ఇదంతా ఉంటుందో దాని మీదే ఉక్రెయిన్ చేస్తున్నది. ఎలాగా అంత దూరం వెళ్ళగలిగారంటే వుడ్తో తయారు చేసిన చెక్కలతో తయారు చేసిన వాహనాలు పెట్టిల్లో డ్రోన్లు పెట్టి వాళ్ళకి నిఘా విభాగ కార్యాలయాలు ఉన్న ప్రక్కనే ఆ పెట్టెలను ఆపి అక్కడి నుంచి ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేయటం అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం. అంటే ఉక్రెయిన్ రష్యా మీద పూర్తిగా పట్టు సాధించబోతుందా, లేకపోతే యుద్ధం ఆపే దశగా తను బెదిరింపులకు దిగిందా అనేది కూడా మనం చెప్పుకున్నట్టు ఇందాక ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది పూర్తిగా దాని ఆకారాన్ని అన్ని వైపుల నుంచి వచ్చి ఒకేసారి బయట చేసినట్టుగా అనిపిస్తుంది అక్కడ. సో తాజాగా నిర్వహించిన దాడులు కూడా అతిపెద్ద దాడులు. ఎందువలనంటే 426 డ్రోన్లను ఒకేసారి ప్రయోగించడం అంటే సామాన్యమైన అంశం కాదు. పైగా ఆ భూభాగంలో ఉండి చేయటం అంటే రష్యా తాలూకు నిఘా విభాగం పనిచేయటం లేదా? సో వాళ్ళు వచ్చిన దాన్ని వాళ్ళు పసిగట్టలేకపోయారా? అందుకే ఇంత తీవ్రమైన దాడులు ఉక్రెయిన్ చేయగలిగిందా అనేది రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ భవిష్యత్తే సమాధానం చెప్తుంది. సో రష్యా కూడా చాలా కోపంగా ఊగిపోయింది. అందుకే జూన్ మొదటి వారంలో 86 దాడులు చేసింది. కాకపోతే సైనిక శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, అంటే ట్రైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఉక్రెయిన్ వాళ్ళు సైనిక కేంద్రాల మీద, స్థావరాల మీద, లేకపోతే ఆయుధ సామాగ్రి ఉంచిన ప్రాంతాల మీద దాడులు చేయడం ప్రారంభిస్తే రష్యా మాత్రం సైనిక శిక్షణ కేంద్రాల మీద, అసలు సైనికులు ఎవరు అక్కడ శిక్షణ పొందడానికి వీలు లేదు, అలా పొంది మళ్ళీ మన మీదకే వస్తారు కనుక ముందుగానే వాళ్ళని లేపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సైనిక శిక్షణా కేంద్రాల మీద దాడులు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తోంది. కాకుంటే దురదృష్టం ఏంటంటే రష్యా చేస్తున్న ఈ దాడులు సామాన్య పౌరులను ప్రాణాలు పోగొడుతుంది. ఇప్పుడు తాజాగా చేసిన ఈ దీనిలో కూడా 12 మంది సైనికులు చనిపోయారు, కానీ చాలామంది సామాన్య పౌరులు కూడా ఇబ్బందులు పాలయ్యారు. మహిళలు, చిన్నారులు కూడా చనిపోయిన వాళ్ళలో ఉన్నారు అని చెప్పి ఉక్రెయిన్ వార్తా కథనాలు, ఉక్రెయిన్లో ఉన్న మీడియా కథనాలను బట్టి మనకు తెలుస్తోంది. రష్యాకు అనుసంధానంగా ఉన్న అనేక వంతెనలు, అంటే రష్యాను కలిపే వంతెనలు ఉంటాయి కదా, చాలా పెద్ద పెద్ద వంతెనలు, ఆ వంతెనలను కూడా కూల్చేయటం మొదలుపెట్టింది. అంటే ప్రపంచంలోనే ఒకానొక పెద్ద వంతెన అని చెప్పుకుంటున్న, అంటే రష్యా ప్రాంతంలో ఉన్న ఒక ప్రధానమైన కేంద్రాలను, వాటిని కలిపే వంతెనలను నీటి మాటును దాగి శక్తివంతమైన దాదాపు 1100 టన్నుల పేలుడు సామాగ్రిని ఉపయోగించి ఆ వంతెనలు పేల్చేయటం ద్వారా ఈ సమాచార వ్యవస్థ, లేకపోతే రవాణా వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేశామని చెప్పి ఉక్రెయిన్ సగర్వంగా పేర్కొంటుంటే, రష్యా మాత్రం దీన్ని మేము ఖచ్చితంగా ఉగ్రదాడిగానే ఎందుకంటే ఇలాంటి పనులు టెర్రరిస్టులు చేస్తారు, అది యుద్ధ ధర్మం కాదు అని చెప్పి రష్యా చెప్తుంది. అసలు యుద్ధమే ప్రారంభించకూడదు, యుద్ధమే ప్రారంభించింది రష్యా కనుక మరి మా ప్రతిదాడులను తప్పనిసరిగా రష్యా ఎదుర్కోవాల్సి ఉంటుంది, మా ప్రాణాలను తీసి. ఇప్పుడు ఒక మీడియా కథనం ప్రకారం, లేకపోతే ఒక అంతర్జాతీయ మీడియా ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇరువైపులో దాదాపు 1,00,000 మంది దాకా సైనికులు, ఇంకా ఎక్కువ మంది దాకా సామాన్య పౌరులు కూడా చనిపోయారని, అత్యంత కీలకమైన భవంతులు, లేకపోతే పరిశ్రమలు కూడా ఇరు దేశాలు కూలిపోయాయని చెప్పి, ఇప్పుడు ఎవరి కోసం ఈ యుద్ధం చేస్తున్నారో అనే ప్రశ్నలతో అక్కడ ఉన్న స్థానిక విదేశీ వార్తా సంస్థలు కూడా కొంత కథనాలను ప్రచురిస్తూ వస్తున్నాయి. ఇది సామాన్యుడు కూడా వచ్చే పరిణామం. 3 ఏళ్ళు సాగినందుకు, అప్పుడెప్పుడో గతంలో గల్ఫ్ యుద్ధం 10 ఏళ్ళు సాగినట్టు సాధించింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా 3 సంవత్సరాల నుంచి సాగుతున్న ఇప్పుడు, ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ దశలో ఆయుధ సామాగ్రి, ఆయుధ సంపత్తిని ఎక్కువగా 2 దేశాలు సంపాదించుకున్న తరుణంలో ఈ యుద్ధం జరుగుతుంటే నష్టమే తప్ప లాభం లేదనేది మాత్రం అతి సామాన్యుడు కూడా అర్థమయ్యే అంశం. మరి ఎందుకు యుద్ధం? అభిజాత్యం తీర్చుకోవడానిక,
లేకపోతే ఒకరు భూభాగంలోకి ఒకరు చొచ్చుకుపోవడానిక? ఇదంతా ఎందుకంటే 2 సార్వభౌమాధికారం ఉన్న దేశాలే. అందుకే మధ్యవర్తుల తాలూకు ప్రమేయం కూడా అవసరమవుతుంది. ఈ భారతదేశం కూడా ఒక దశలో చర్చల ద్వారా మీరు సమన్వయపరుచుకొని యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి సలహా ఇచ్చింది. అలాగే ఇప్పుడు అమెరికా మాత్రం మధ్యవర్తిత్వం చేయడానికి ప్రక్కన ఉన్న టర్కీ, తుర్కియా కూడా ముందుకొచ్చింది. అటు కొన్ని దేశాలు, ఇటు కొన్ని దేశాలు యుద్ధాన్ని ఆపేయమని చెప్పి సలహాలు ఇస్తున్నప్పటికీ, ఎందువల్లనంటే ఇప్పుడు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనేలాగా యుద్ధం ఉన్నది. మీకు నష్టం జరిగితే మేము కూడా మీకు నష్టం జరిగిస్తాం. ఈ నష్టాల సంఖ్య పెరిగిపోతుంది తప్ప లాభం మాత్రం ఏమీ లేదు అనే ఒక వాదన ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఇప్పుడు తాజాగా 86 దాడులు చేసిన రష్యా ఉక్రెయిన్‌లోని ప్రధానమైన ప్రాంతాల్లో మాకు కావాలి అని చెప్పడం అనేది కొంత, అంటే దానికి షరతులు విధించడం అనేది మింగుడు పడిన అంశంగా అనిపించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తుంది ఏంటంటే, అంతర్జాతీయ సమాజం రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించాలి, అప్పుడే రష్యా తాలూకు తెక్క కుదురుతుంది అని చెప్పి ఆయన ప్రపంచ దేశాలను కోరుతున్నారు. సో యుద్ధంలో యుద్ధ సామాగ్రి పోవటం, లేకపోతే సైనిక స్థావరాల మీద, సైనిక శిక్షణా కేంద్రాల మీద యుద్ధం జరుగుతుంది. అది యుద్ధ ధర్మాన్ని కూడా, లేకపోతే అధర్మమే కదా. సో జరుగుతున్న ఈ నేపథ్యంలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవటం, ఉదాహరణకు క్షతగాత్రులను వాళ్లకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రుల మీద కూడా ఈ దాడులు జరగటం అనేది ఇది యుద్ధ ఉన్మాదానికి పరాకాష్ఠగా మనం భావించాల్సి ఉంటుంది. రెండోసారి దాంట్లోనైనా ఇప్పుడు జరుగుతున్న చర్చల్లోనైనా కాస్తంత ఫలితాలు మంచి వస్తాయి, ఆ యుద్ధాన్ని ఆపే పరిష్కార మార్గానికి అన్వేషణ జరుగుతుంది, లేకపోతే ఒక ముందడుగు పడుతుంది అనుకున్నదానికి నేను నిరాశే ఎదురవుతుంది. అందుకే ట్రంప్ చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్పినా కూడా వీళ్ళు ఇంకా వినడం లేదు, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి ట్రంప్ గారికి కూడా కోపం తెప్పించేశారు. కానీ ఇన్ని మాట్లాడుతూనే నాకేం సమాచారం లేదు అని తప్పించుకునే ధోరణిలో కూడా ట్రంప్ తన తాలూకు ట్రిక్స్ అన్ని ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక ప్రక్క శాంతి చర్చలు జరుగుతూ ఉంటే, తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులు, పరస్పర దాడులు ఏం సంకేతాలు ఇస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్న. రష్యా దాడుల్లో చిన్నారులు, సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మా ముందున్న కర్తవ్యం మరోటి లేదు అని చెప్పి ఉక్రెయిన్ చెప్తున్న నేపథ్యంలో ఈ చర్చలు సజావుగా సాగేనా? ఒకవేళ చర్చలు అర్ధాంతరంగా ముగిస్తే ట్రంప్ లాంటి అది అమెరికన్ దేశం అనేది ఈ మూడో వ్యక్తిగా, లేకపోతే మూడో పార్టీగా ఈ చర్చల్లో పార్టిసిపేట్ చేసి ఒక సానుకూల దృక్పథంతో ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారం ఎంచుకునే అవకాశం ఏమన్నా ఉందా అని చెప్పి అనుకుంటే, ఇది పెరిగి మళ్ళీ బూమరాంగ్ అయినట్టుగా రోజు రోజుకి ప్రతి దాడులుగా వస్తున్నది. ఇప్పుడు వంతుల దాకా ఉక్రెయిన్ వచ్చిందంటే దానికి ప్రతిగా రష్యా మరేం చేస్తుందో అనే ఒక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. యుద్ధం అంటూ రాకూడదు, వచ్చిన తర్వాత ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది అనే ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉండటం అనేది అత్యంత సహజమైన అంశం. ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి కూడా ఒక చరమగీతం పాడాలని, శాంతి సామ్రాజ్యాలతో ఇరు దేశాలు చర్చల రూపంలో పరిష్కార మార్గం ఎన్నుకోవాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. అందుకు ట్రంప్ చేసే సహకారం కూడా ఫలించాలని కూడా మనం ఆశించాలి. ఇది ఉక్రెయిన్ రష్యా మధ్య 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన విశ్లేషణ. మళ్ళీ మరొక ముఖ్యమైన అంశంతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్మ.